సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేది అనేది మీరు క్లియర్గా చెప్పారు కాబట్టి నో డౌట్ దాంట్లో. బట్ రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాలలో ఇంటర్వ్యూలలో చెప్పడం నేను చూశాను. ఆయనకి సర్ప్రైజ్లు ఇవ్వటం, ఏదో గిఫ్ట్లు ఇవ్వటం, లేకపోతే కాకా పట్టడం, ఇవన్నీ ఇష్టం ఉండదు, ఓపెన్గా ఉంటాను నేను అని చెప్పి క్లియర్గా చెప్పారు. అసలు అలాంటి వ్యక్తి ప్రేమలో పడ్డాడు, మా అమ్మాయిని ప్రేమించాడు అన్నప్పుడు ఒక తండ్రి కొడుకు పెళ్లి ఎలా అయినా చేద్దాం అనుకుంటాడు, కానీ కూతురు పెళ్లి 100 సార్లు ఆలోచించి వచ్చే అల్లుడు ఎలాంటి వాడు, గుణగుణాలు ఎలాంటివి, వ్యక్తి నిజంగా మంచోడా కాదా, ఏం చదువుకున్నాడు, ఆస్తి, ఇవన్నీ పక్కన పెడితే సంపన్న కుటుంబం కాబట్టి మీద ఇబ్బంది ఉండదు, ఇవన్నీ చూస్తారు కదా. అవన్నీ చూసినప్పుడు వేరే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో కొంత మీరు చేసి ఉంటారు అది లైనప్. అప్పుడు ఎలా అసలుకి, అంటే అన్ని మంచి క్వాలిటీసే ఉన్నాయి, ఇతను మనకి కరెక్ట్ అనిపించిందా, లేకపోతే పెళ్ళయిన తర్వాత నేను అనుకున్నది రాంగు, ఇతను ఇంత మంచివాడా అనుకోని మీరు రియలైజేషన్ సందర్భాలు ఉన్నాయా? పెళ్ళైన తర్వాత అతని చాకచక్యం కానీ, పనితనం కానీ, వ్యాపార నైపుణ్యం కానీ అవన్నీ నచ్చినాయి, దాంట్లో సందేహం. మొదట్లో పెళ్లికి కొంత అతని గురించి పూర్తి తెలియదు మనకు. మా ప్రాంతం వాడైనా కుటుంబంతో కానీ ఆ గ్రామంతో కానీ ఎక్కువ సంబంధాలు లేవు కాబట్టి తెలియదు, కాబట్టి కొంత ప్రేమ వివాహాన్ని మనం కొద్దిగా అడ్డుపడ్డాము. తర్వాత అమ్మాయి ఇద్దరు ఇష్టపడ్డారు, ఓకే అనుకున్నాం. సో మంచి వ్యక్తి అని ముందే అర్థమైపోయింది మీకు, నో డౌట్ మంచి వ్యక్తి, ఎస్ సమర్థుడని అర్థమైంది. సర్టిఫికేట్ ఇచ్చేశారు. అన్నగారు కొంచెం టైం తీసుకున్నారా? రాజకీయాల్లో ఉన్నారు కదా అప్పుడు, రాజకీయాల ప్రసక్తి లేదు కాబట్టి ఆయనదేం పెద్దగా సమస్య రాదు. గీత గారు మీలాగా సార్, లేకపోతే మేడం సెన్సిటివ్ ఎక్కువ? మీరు కొట్టే తెచ్చే వచ్చే అన్నారు. ఆమె కూడా చాలా వరకు క్లారిటీగానే ఉంటుంది, స్పష్టం. అట్లా కట్టే కొట్టే తెచ్చేనే అంతే, మీదే వచ్చేసింది ప్రింట్. ఏమో అవన్నీ మీరు చెప్పాలి, నేను ఎలా చెప్తాను అవన్నీ. అంటే ఆమె పెద్దగా బయటికి రాదు కదా, పెద్ద తెలియదు ఎవరికి కూడా. రాజకీయాలకి దూరం, ఇంట్లో భర్తకు సహాయం చేస్తుంది అంతే. ఆయన సెషన్స్, అసెంబ్లీలో మాట్లాడే టాపిక్స్ కానీ ఇవన్నీ ఆయనకి ఇప్పుడు ఆ సమస్య లేదు. మొదట్లో ఇప్పుడు మొత్తం యంత్రాంగం ఉందిగా. అవును, అంత సమస్య లేదు. 2 పిల్లలు కదా సార్ మీకు? ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సో గీత గారు అండ్ పెద్ద ఆయన, చిన్న జయప్రకాష్. ఏం చేస్తున్నారు అన్న ఇప్పుడు? బిజినెస్, రియల్ ఎస్టేట్ దాంట్లో అంతే. సో ఆయన కూడా పెద్దగా, ఆయన కూడా రాజకీయాల్లో లేరు, ఈ దీంట్లో లేరు, పూర్తిగా దూరం, లో ప్రొఫైల్, 100%. సో నో లైమ్ లైట్, సమస్య లేదు. మా అన్నగారు మా అల్లుడు తప్పితే ఎవరు దానికి మేము కోరుకోలేదు, పోలేదు, కోరుకోలేదు. కోరుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది ఇక పెద్ద అనవసర విషయం. ఇది ఎంగులో ఉన్నప్పుడే కోరుకోలేదు, ఇప్పుడు కోరుకోదు కూడా. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బయట నైమిష అని ఉంది సార్. అవును, రేవంత్ రెడ్డి గారికి పంచప్రాణాలు ఆ పేరు. కూతురు కదండి, కూతురు. సో ఒకే ఒక కూతురు. అవును. నైమిష నాన్నగారి విషయాలలో నాన్నగారికి చాలా హెల్ప్ చేస్తుంటారు. నాన్నగారు అంటే పంచప్రాణాలు, నాన్న కూతురు ఇద్దరు ఫ్రెండ్స్ అంతే, మోర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు తను? ఎవరు? నైమిష గారు. నైమిష ఇప్పుడైతే ప్రస్తుతం ప్రత్యేకంగా వాళ్ళ అల్లుడు, రేవంత్ అల్లుడు వ్యాపారాలు. ఓకే. ఆమె ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చేయట్లేదు, ఏదో చేయాలని ఆలోచిస్తుంది, అదేదో స్పష్టత ఇంకా రాలా. సో చిన్నప్పుడు ఎక్కువ మీ దగ్గరే ఉండేవాళ్ళు? ఉంటుంది, మనవరాలు కదా, మాకు కూడా అప్పుడు అపురూపం. నాన్నలాగా పాలిటిక్స్. ఆమె ఇప్పుడు ఆయన కొడుకు అపురూపం, ఆమె కొడుకు అప్పుడు ఆమె అపురూపం. తర్వాత చాలా కాలానికి మా కొడుకు కూడా ఒక అమ్మాయి పుట్టింది. ఓకే. ఆ గ్యాప్లో ఇక ఇద్దరు నాకు మనవరాలే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వారసులు లేరు కాబట్టి నైమిష గారు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్? అది ఇప్పుడు ఏంటండి, 2 సంవత్సరాల అబ్బాయిని పట్టుకొని ఎలా చెప్తారు అవన్నీ? అవన్నీ చూస్తామా, పెడతామా?
ఆ? ఉంటుంది కదా ఏ తండ్రికైనా. ఇవాళ కూతురు కొడుకులే ఉంది సార్, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు కదా. అతనికి ఏకైక వారసుడనలో సందేహం లేదు. రాజకీయమా వ్యాపారమా అనేది మనం ఎలా చెప్తాం ఇప్పుడే. అతని అభిలాష, అతని ఎట్లా పోతారో చెప్పలేం కదా భవిష్యత్తు. ఓకే, సో గీత గారికి కూడా అసలు పాలిటిక్స్ చాలా లేదు దూరంగానే ఉంటారు, ఫస్ట్ నుంచి చూశారు కాబట్టి ఆమె. అవును, కానీ టైం దొరకదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. అవును. ఇప్పుడు వ్యవహారం, ఇంటి వ్యవహారం చూసుకోవడమే సమయం సరిపోతుంది. సీఎం రోల్లో ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీలో అప్పుడప్పుడు ఇనాగరేషన్లకి వీటికి వెళ్ళటం ఇబ్బంది కదా, అక్కడ కాన్స్టిట్యున్సీ రోల్ ఎక్కువ తీసుకునేది. ఆమెకి పెట్టుకోలే సంబంధం. అందరు కలుస్తుంటారు సహజంగా. ఎమ్మెల్యే గారి వైఫ్ అన్నా, సీఎం గారి వైఫ్ అన్నా వచ్చి అడుగుతారు కదా, అమ్మా ఇది చేయండి, అది చేయండి, మా ఊరికి రోడ్డు కావాలి, లేకపోతే మా వాడికి ఉద్యోగం కావాలి. ఇంటిమసీ కొంతమంది నాయకులతోటి పరిచయాలు ఉంటాయి కదా, వచ్చి అడుగుతారు. సొంతూరు సంబంధించిన వాళ్ళు, నియోజకవర్గాలు, మా ఊరు వాళ్ళు కూడా అడుగుతారు. ఓకే, నా కూతురు కాబట్టి. ఓకే, సో మీరు రాయబారం తీసుకెళ్ళారు. రాయబారం ఏంటి కానీ ఇక చెప్పడం. ఓకే, సాధ్యమైన పనులు, ముఖ్యంగా ఉద్యోగాల నిమిత్తమే ఎక్కువ ఉంటాయి. అవేమో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, పరీక్షల ద్వారా రావాల్సిందే. అది ప్రజలకు పూర్తిగా అర్థం కాదు. 10th పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి, గ్రాడ్యుయేట్ కాగానే మాకు జాబ్ కావాలంట. కానీ కొన్ని ఈ యొక్క ఎంట్రన్స్ టెస్టులు, పబ్లిక్ ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వం. అవును, కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఒక కోరిక. కానీ గీత గారి రోల్ ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ కదా, అటు సైడు పెద్ద ఫ్యామిలీ, మీ సైడు పెద్ద ఫ్యామిలీ, అందరిని కలుపుకురావాలి, మంచి చెడులు ఉంటాయి. ఆ విషయంలో ఆమె మంచిగా ఉంటుంది. ఓకే, అందరూ మా ఫ్యామిలీ కానీ, అత్తగారి తరఫు ఫ్యామిలీ కానీ మంచిగా కలిసే ఉంటుంది. ఓకే, కలుపుకొనే పోతాం. ఓకే, ఏం చదువుకున్నారు గీత గారు? ఢిల్లీలో చదువుకున్నారు. బాబు జయప్రకాష్ గారు ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ BE. ఇప్పుడు రాజకీయాలు ఫాలో అవుతుంటారా సార్? ఎక్కువ మొబైల్ చూస్తుంటారా లేకపోతే టీవీ చూస్తున్నారా? ఇప్పుడు అంతా డిజిటల్ మీడియా కదా. ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని, దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. కానీ ఇప్పుడు చెడిపోయింది, ఆ చదివే తగ్గిపోయింది. టీవీ చూడడం ఎక్కువ, ఇప్పుడు ఫోన్ చూడడం సరిపోతుంది, లేకపోతే ఫోన్లో అటెండ్ చేయడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.